హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? జీవితాన్ని కొంతమంది చులకనగా చేసుకొని విర్రవీగుతూ ఉంటారు. ఎలా అంటారా? బలం ఉందని చెప్పి బలహీనులకి భయపడతారు. డబ్బు ఉందని చెప్పి పక్కనోడని లెక్క చేయరు. అధికారం ఉందని చెప్పి అహంకారంతో ఉంటారు. కానీ అది ఏది కూడా శాశ్వతం కాదు. ఒక రాజ్యంలో రాజు ఇలా అన్నాడు, ఏమని? నాకు బలం ఉంది, అధికారం ఉంది, సైనికులు ఉన్నారు, నన్ను ఎవడు ఏం చేస్తాడు అని విర్రవీగాడు. అయితే ఆ రాజు కొన్ని రోజులకి ఒక రాజ్యంలో వేటకి వెళ్ళాడు. వేటకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, అనుకోకుండా ఒక సింహం ఎదురుపడింది. ఆ సింహం ఎదురుపడినప్పుడు ఆ సైనికుల మీద దాడి చేసినప్పుడు ఆ సైనికులు ఆ సింహాన్ని చూసి భయపడి పారిపోయారు. ఈ రాజు ఆ సింహం నుంచి తప్పించుకొని పక్కకి వెళ్ళినప్పుడు ఈయన దారి తప్పి అడవి జాతిలో పడ్డాడు. ఆ మనుషులు ఏం చేశారు? బలి యుద్ధానికి తీసుకుని వెళ్ళారు, బలి చేయడానికి. అప్పుడు ఆ రాజ్య ఆ ఎవరైతే అడవి జాతిలో ఉన్నారో వాళ్ళు బలిచ్చే వాళ్ళు రాజు యొక్క శరీర అవయవాలన్నీ చూశారు. ఒక వేలు కట్ అయిపోయింది. ఆ వేలు కట్టయిపోయి ఉన్నప్పుడు ఇతడు బలికి పనికిరాడని చెప్పి వాళ్ళు పంపించేశారు. అప్పుడు భయపడుతూ భయపడుతూ రాజ్యంలో వచ్చాడు. ఏమైంది? పేరుంది, డబ్బుంది, అధికారం ఉంది, కానీ అది ఏమీ లేదు. నీ దగ్గర ఏది పోనప్పుడే నువ్వు కొంత అనేది దాచుకో. నీ దగ్గర ఏదైనా సరే అది పోలేనప్పుడే దాన్ని సద్వినియోగం చేయడం నేర్చుకో. కుటుంబానికి సాయంగా ఉండు, నీవు మనిషిగా బ్రతకడం నేర్చుకో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టు. నీ అమూల్యమైన కామెంట్ రూపంలో తెలియచేయి. నమస్తే.